మరణమును తప్పించగలవాడు, మరణం రక్షించగలవాడు లేడు వాడికి. ఆ తప్పించగలవాడు, రక్షించగలవాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడిని దగ్గరికి వాడు రావట్లేదు. మేనది వాటికి వెళ్తుందండి. ఇవే గ్రంథంలో మనం చదివితే, ఇది యెషయా గ్రంథంలో మనం చదివితే 44:11 వాక్యం ఏమన్నాడు? నేనే రక్షకుడు, వేరే రక్షకుడు నీకు లేడు. చెప్పండి, నేనే. ఏమన్నా చెప్పండి, నేనే. ఆయన చెప్తున్నాడు, నేనే నిన్ను రక్షించగలవాడు, నేనే నిన్ను స్వస్థపరచగలవాడిని, నేనే నీకేమేమి కావాలో అది నేను ప్రకటించి చంపి మంచి మార్గంలో నడిపించగలవాడు, నేనే నీకు తెలివిని అలా తెలిసి తెలవని ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహింప చేయగలవాడు నేనే. అందుకని ఇర్మియా గ్రంథంలో 33:3 వాక్యం ఏముందంటే, నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపాలేని ఘోరమైన సంగతులను నీకు తెలియజేయుదును. తెలియాలి, దేవుడు ఉగ్రత తెలియాలి, దేవుడు పంపుతున్న రోగాలేంటో నీకు తెలియాలి, ఇంతమంది సర్వనాశనంలో వెళ్ళిపోతున్నారంటే తెలియాలి. తెలియాలి. చెప్పండి ఎవరైనా అక్కడ దేవుడు చెప్పండి. ఆయన రాకడ దినముల్లో, అంచె దినాల్లో, కడవారి దినముల్లో భయంకరముగా జరుగును. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుంటే, ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడు మరి ఆహ్వాన ద్వారా మరి తనని తీసుకొని వెళ్ళి ఏమండి. కాబట్టి దేవుడు నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో, రాబోయే కాలంలో కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఏమి జరగబోతుందో మరి ప్రకటన గ్రంథం 1 నుండి 22వ వచనం వరకు కూడా మీరు చదువుకుంటే అక్కడ మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 5 అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6 అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7 అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 8 అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 10 అధ్యాయం మీరు చదువుకుంటే అక్కడ కొన్ని క్లారిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 6 అధ్యాయం మనం చూస్తే అక్కడ 7 ముద్రల గురించి రాయబడి ఉంటుంది. ఒక్కొక్క ముద్ర ఒక చరిత్ర ఉంటుంది. ఒక ముద్ర ఇప్పగా చెప్పండి, ఒక ముద్ర ఇప్పగా ఒక వంటిది మబ్బు, ఆకాశంలోని మబ్బులోంచి పొగబడి రాగా ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదకు వచ్చును. అవి కొట్టగా మరి అనేక మంది మరి 5 మాసాలు ఆ బాధతో భరిస్తారు, కానీ చచ్చిపోదామన్నా మరణము దొరకదు. ఇప్పుడు సింపుల్, చాలా సింపుల్. బాగున్నవాడు చచ్చిపోతున్నాడు, బాగోలేనివాడు కూడా, చిన్నవాడు చచ్చిపోతున్నాడు, యవనస్తుడు చనిపోతున్నాడు, అన్ని బాగున్నవాడు కూడా చనిపోతున్నాడు. చిటికిని అంటే ఒక పాట రాసిన పాటలో చూసా, ఎందరో కనబడే నీవు చిటుకులో